హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మేము వన్ డే ట్రిప్ లాగా అంటే వన్ డేలో ట్రిప్ వెళ్ళి రావాలనేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ ప్లాన్ ఎందుకు చేసుకున్నామంటే, మాకైతే మొక్కు ఉందనమాట. బాబు పుట్టిన తర్వాత వెళ్దామని అనుకున్నాం. అది పోస్ట్పోన్ అవుతూ మొత్తానికి ఒక రోజైతే ఇప్పుడు ఫిక్స్ అయ్యేసి అయితే వెళ్ళాము. ఆ రోజు వచ్చేసి రంజాన్ అంట. అసలు మేము ట్రిప్ అంటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి, అసలు మార్నింగ్ వెళ్ళి ఈవినింగే రావాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాము ఏమీ లేదనేసి నేను లాస్ట్లో కూడా చెప్తాను. సో చూడండి. సో వీడియో అయితే చూడండి. అస్సలు ఎక్కడంటే అక్కడే స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం లేదు, అక్కడ ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ తిరిగామనేసి మీకు మొత్తం క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే అండి, ఆల్మోస్ట్ 6 అయింది, కరెక్ట్ 6 అయింది అనమాట. అప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ నుంచి జస్ట్ 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం అనమాట. అంత చాలా దగ్గర, మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఏమి అయితే కాదు ట్రిప్ అనేది. సో వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా రావచ్చు అనేసి ఒక ప్లాన్తో మార్నింగే లేచి రెడీ అయితే అయ్యాము అందరము. సో ఇక్కడ బాబు మార్నింగే లేచాడు. సో క్రాంకీగా ఉన్నాడు అంటే చాలా నిద్ర మబ్బులో ఉన్నాడు. ఏమంటే ఇంకా వాడి మొక్కు కదా, వెళ్ళాలి తప్పదనేసి మార్నింగే మేము రెడీ చేసి ఇంకా బయలుదేరాము అనమాట. ఇంటి దగ్గర నుంచి 6 కల్లా బయలుదేరినాము. అక్కడికి మేము రీచ్ అయ్యేలోపు 6-7:30 అలా అయితే అయిపోయింది. 7-7:30 కల్లా రీచ్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్కు ఎందుకు మొక్కుకున్నా అంటే, నాకు కానీ మా హస్బెండ్కి కానీ అందరికీ ఇంట్లో అయితే ఆంజనేయ స్వామి ఎంతైతే ఇష్టమో దాంతోపాటు శివుడు కూడా అంతే ఇష్టం అనమాట. సో ఆ యొక్క శివుడు యొక్క ప్లేస్కి అనమాట, అంటే ఒక టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ ఎక్కడ అంటే మహానంది, నంద్యాల జిల్లాలో మహానంది అయితే ఉంటుంది కదా. సో ఎవరైనా వెళ్ళింటే కింద కామెంట్స్ అయితే చేయండి. నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్కడ ఉంటే కూడా కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 2 times 3 times వెళ్ళాను. చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను. నేను పుట్టిన తర్వాత ఎప్పుడో మా మమ్మీ వాళ్ళైతే తీసుకెళ్లారంట. తర్వాత మా కజిన్ అంటే మా డాడీ వాళ్ళ చిన్న కూతురు పెళ్ళి ఉంటే అక్కడే అనమాట. సో వాళ్ళ అత్తగారి ఇల్లు. సో అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి వెళ్ళాను. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి అయితే వెళ్ళాను. ఒక 2-3 times అయితే వెళ్ళాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇంతవరకు అస్సలు లేదంటే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాడని అంటున్నాడు, కానీ అది పక్క అనేది తెలియదు. సో ఆయన కూడా చూడలేదు. మంచి ప్లేసే కదా, మనం వెళ్ళాము, ఆయనకు కూడా చూపించాలనేది అనుకునేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ శివయ్యని కంపల్సరీగా మేమైతే నమ్ముతామండి. నేను కానీ మా హస్బెండ్ కానీ అందరము ఆ శివయ్యని అయితే కంపల్సరీ నమ్ముతాము. సో అందుకనేసి మొక్కు అంటే జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవాలనేసి ఒక మొక్కు అయితే మొక్కుకున్నాము. సో దానికోసం అనేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా, జస్ట్ 20 kilometers 22 kilometers ఉంది. కానీ ఎందుకో మాకు 40 minutes అయితే చూపిస్తుంది అనమాట. నేను కూడా మర్చిపోయాను. చాలా డేస్ అయింది కదా వెళ్ళక. సో అందుకనేసి రూట్ మర్చిపోయి కొంచెం లాంగ్ ఉన్న రూట్కి చూపించేసరికి మ్యాప్. సో మేము అలానే స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యేసరికి ఇంకా కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ చూపించింది, బట్ ఓకే అనిపించింది. సో అందుకని స్టార్ట్ అయ్యేసి అలా మా జర్నీ అయితే సాగింది. ఇక్కడ చూసాడు బాబు ఫుల్ నిద్రపోతున్నాడు. వాడు ఇంకా నిద్ర మబ్బులో ఉన్నాడు. మేము జర్నీ మొత్తం 1 hour ఆల్మోస్ట్ 1.5 hour వాడు పడుకొనే ఉన్నాడు అనమాట. అస్సలు లేలేదు. ఎందుకంటే మార్నింగే లేచాం కదా. పిల్లలు అంత మార్నింగే లేపేసరికి చాలా క్రాంకీ అవుతారు. సో వాళ్ళు క్రాంకీ ఉంటే మనం అసలు వెళ్ళిన చోటికి ఎంజాయ్ చేయలేము. మనస్ఫూర్తిగా కూడా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఏమంటారు చూడలేము అనమాట. సో అందుకనేసి వాడిని పడుకోబెట్టేసి మేము అలా జర్నీ అయితే సాగించేసి మహానందికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మధ్యలో నేను కూడా కొద్దిసేపు అయితే న్యాప్ వేసినాను వాడితో పాటు. వాడు ఇంకా వెనకాల నుంచి ముందరికి నా దగ్గర వచ్చి పడుకునేసరికి నేను కూడా కొంచెం అలా ఒక 20 minutes ఏమో న్యాప్ వేసినాను. న్యాప్ వేసిన తర్వాత ఫైనల్ అయితే మేమైతే మహానందికి అయితే రీచ్ అయ్యాము. మహానందికి రీచ్ అయితే స్టార్టింగ్లోనే మనకి ఎంట్రెన్స్, మనకి వెహికల్ ఉంటే మాత్రం 80 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. బైక్కి 50 అనుకుంటా, కార్స్ అలా అయితే 80 rupees అంట. అదే పెద్ద బస్సెస్ అలా అయితే 150 అంట. సో అలా 80 rupees అయితే ఛార్జ్ చేసి పార్కింగ్ కోసం అని అన్నారు వాళ్ళైతే. మేము ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేసి మేము అక్కడ అడిగామన్నమాట. సో ఎవరైనా వెళ్ళి మీకు తెలియకపోతే నేను ఈ వీడియో మీకు తెలుస్తుంది అనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో 80 rupees పర్ కార్కి వచ్చేసి 80 rupees. అదే బస్కి అయితే 150, బైక్ అయితే 50 rupees అండి. సో ఛార్జ్ చేసి మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. మనకి ఎంటర్ అవ్వగానే కొద్ది దూరంలోనే ఆ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే కొద్ది దూరంలో ఏమంటారు నంది ఉంటాడు కదా. నంది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత పొద్దున్నే కదా మేము ఇంకా అంటే లోపలికి వెళ్ళి అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి మాకు ఇంకా కుదరలేదు అనమాట. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. లేకుంటే మేము అక్కడికి వెళ్ళి ఆ నంది దగ్గర ఫొటోస్ కానీ అలా పిక్చర్స్ తీసుకునేసి వద్దాం అనుకున్నాము, బట్ అసలు కుదరలేదు. సో మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము. నిజంగా అండి మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినందుకు ఆ రోజు అసలు రష్ే లేదు. అందులో రంజాన్ కదా, ఎవ్వరూ లేరు అనమాట. నార్మల్గా అంటే
తక్కువ ఉన్నారనమాట భక్తులైతే. అంతగా అసలు లేనే లేరు. మేము యాక్చువల్గా కోనేరులో స్నానం చేద్దామని అనుకుని మా హస్బెండ్ని అడిగాను. బట్ ఆయనకి నేను ఎప్పుడు వెళ్ళలేదో నాకు కూడా తెలియదు, అది నీ ఇష్టము అన్నాడు. సో మళ్ళీ నేను ఎందుకులే అంత అర్లీ మార్నింగే పిల్లోడు ఇబ్బంది పడతాడు, ఇంకా ఎందుకు మళ్ళీ టైం ఎక్కువ కన్సిస్టెన్సీ ఎక్కువ తీసుకుంటారు, అంతలోపు ఎండలు ఎక్కువైపోతాయి, మళ్ళీ రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ యొక్క ఆలోచనలతో నేను అస్సలు ఏది ఇంకా వద్దనుకునేసి డైరెక్ట్ ఇంటి దగ్గరే మేము ఫ్రెష్ అయ్యేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళంగానే ఏంటంటే మేము యాక్చువల్గా మొబైల్స్ లోపలికి తీసుకొని వెళ్ళాలనేసి అనుకున్నాము. బట్ ఏంటంటే రష్ లేరు కదా, తీసుకొని అలో చేస్తారులే అనుకుంటే అక్కడ ఇంకా టెంపుల్ ముందర ఉన్న వాళ్ళు అలో అయితే అసలు చేయలేదు. అక్కడికి మేము ఏమంటారు దాచిపెట్టుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నాం. బట్ అంత మంచిది కాదు, మళ్ళీ లోపలికి వాళ్ళకి దొరికితే మళ్ళీ ఫైన్ కట్టాలి, అన్నీ ఉంటాయి కదా. సో ఎందుకు ఊరికొచ్చిన బాధ అనేసి మొబైల్స్ని మేము లాకర్లో పెట్టేసి అక్కడ నుంచి ఓన్లీ బాబు ఒక బ్యాగ్ని ఒకటి తీసుకునేసి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మన బ్యాగ్స్ కానీ మన ఫోన్స్ కానీ పెట్టడానికి 20 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేశారు, 20 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. దానికి కూడా ఛార్జెస్ ఇప్పుడు ప్రతి చోట అండి టెంపుల్స్ దగ్గర అయితే ఎక్కడికి వెళ్ళినా ఛార్జెస్ అనమాట. అసలు భక్తులు గుడికి ఎందుకు వస్తున్నాం అనేది ఏమీ లేదు, అక్కడికి వెళ్తే ఛార్జెసే ఎక్కువ అవుతున్నాయి. టాయిలెట్స్కి వెళ్ళినా 10 రూపీస్, లాకర్స్కి వెళ్ళినా 10 రూపీస్, చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళినా 10 రూపీస్, ఇలా ప్రతి ఒక్క చోట పార్కింగ్ అని ఎంట్రెన్స్ అని ఇలా చాలా చోట్ల మనీ అయితే లాగేసుకుంటున్నారు. బట్ ఎందుకు ఇంతకుముందు ఉన్న రోజుల్లో అయితే మా అమ్మమ్మ నానమ్మల కాలంలో అయితే అస్సలు ఇలా లేనే లేదండి. చాలా ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయేసి మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఛార్జెస్ ఎక్కువయ్యాయి అనమాట, ఎక్కడికి వెళ్ళినా అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే భక్తులకి ఇంకా విసుగొచ్చేస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే, టెంపుల్ కమిటీ వాళ్ళు ఏం చెప్తారంటే టెంపుల్ డెవలప్మెంట్ కోసమే మేము ఇవన్నీ గ్యాదర్ చేస్తాము అవన్నీని, సో అవన్నీ మేము టెంపుల్ డెవలప్మెంట్కే యూస్ చేస్తామనేసి చెప్తారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. బట్ ఏంటంటే ఇవన్నీ మనం దేవుడికే అనుకునేసి మనము వెళ్ళినా కూడా ఇంకా మనము అయితే ఛార్జ్ చేసినవన్నీ మనం అన్ని డబ్బులు అక్కడ కట్టేసి అయితే మనం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. నిజంగా అండి ఎవరైనా మహానందికి వెళ్ళకపోతే వెళ్ళండి, లోపలితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉగాదికి అండ్ శివరాత్రికి ఏమంటారు జాతరలాగా జరుగుతుంది అనమాట. శివరాత్రికి ఇంకా ఎక్కువ చాలా బాగా జరుగుతుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే మా కజిన్స్ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అన్నీ మాతో షేర్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగా మాకు తెలుసు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో భరతనాట్యం అవన్నీ నేర్చుకునేందుకు మా వాళ్ళకి టెంపుల్లో వెళ్ళి భరతనాట్యం వేసే అదృష్టం అయితే కలిగింది. నిజంగా అలాంటి అదృష్టం ఉంటే మాత్రం నిజంగా నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను అనమాట. నేను చిన్నప్పుడు నాకు ఒక కోరిక భరతనాట్యం నేర్చుకోవాలని, బట్ అసలు ఆ కోరిక అయితే తీరలేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్లో అప్పుడు అసలు మాస్టర్ దొరకక ఇలా సిచ్యువేషన్ లేక అస్సలు అంటే అసలు మాకు ఏమీ పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి పాసిబుల్ అయ్యి ఇంత మంచి పెద్ద దేవాలయంలో వాళ్ళు మంచిగా నాట్యం ఆడుతున్న ఆ శివయ్య ముందర అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో బ్లెస్డ్ అనమాట వాళ్ళైతే. సో ఇక్కడ ఫైనల్లీ మొత్తానికి ఇంకా టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ చేసుకునేసి మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇంకా అప్పటికే మాకు 9:30 అలా అయిపోయింది. 9:30 అయిపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిందండి, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. తర్వాత అక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకునేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నంద్యాలలో మేము ఒక హోటల్ దగ్గర ఆగేసి మేమైతే ఫుడ్ అయితే తిన్నాము. ఆ షార్ట్ వీడియో కూడా మీకు నేనైతే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. నిజంగా అండి ఆ హోటల్ చాలా ఫేమస్ అంట, బాలాజీ కాంప్లెక్స్ అంట ఆ ఏరియా పేరు వచ్చేసి. అక్కడైతే మేము ట్రై చేసినాము. పూరి అయితే నేను ఎక్కడా తినలేదు, అసలు అంత టేస్టీగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నేను ఆ హోటల్ ఏంటి ఎక్కడ అనేసి నేను షార్ట్లో పెడతాను, సో మీరు వెళ్ళి ట్రై చేయండి. అండ్ నంద్యాలలో నా సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్స్ అయితే చేయండి. అండ్ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా నాకు కూడా తెలుస్తుంది, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అలా మా బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ, పూరి అండ్ దోశ ఈ మూడితో కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఫాస్ట్గా తినేసి, అంటే ఎండ అప్పటికే చాలా ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకనేసి ఫాస్ట్గా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ అయితే కర్నూలుకి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్య దారిలో కూడా మేము కొన్ని ప్లేసెస్ చూద్దామని అనుకున్నాము. మా ప్లాన్ అయితే భువనగిరి కాదు, ఏదో మా మమ్మీ ఏదో అమ్మవారి టెంపుల్ పేరు చెప్పారు, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇంకా అంత టైం లేదు, మళ్ళీ అక్కడ నుంచి 1.5 hour జర్నీ చూపిస్తుంది మ్యాప్లో అనేసి వద్దనుకునేసి మేము ఆ ప్లాన్ అయితే ఇంకా స్టాప్ చేసుకునేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్దామనేసి అనుకున్నాము. లేదంటే ఇంకా మళ్ళీ ఆ ప్లాన్ కూడా ఉంటే మేము రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ అలా అయ్యేదన్నమాట. సో అలా మా అన్ని క్యాన్సిల్ వేసుకొని అక్కడికి ఒకటి వెళ్ళేసి వచ్చామన్నమాట.
సో వచ్చే దారిలో ఇది నంద్యాల స్టార్టింగ్లో ఉండి నంది డైరీ పార్లర్ అంట. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు. మా ఆయన ఎప్పుడైనా క్యాంప్స్కి అలా వచ్చినప్పుడు మాత్రం చూస్తారంట. ఇక్కడ మజ్జిగ, స్వీట్స్, కవ్వ ఇలాంటివి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయంట. వాళ్ళ ఏమంటారు, మా హస్బెండ్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడైతే ట్రై చేస్తాడనమాట. సో వాళ్ళ డాడీ కిందికి దిగినాడు అనేసి మా బాబు ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు అనమాట. చూడండి ఇక్కడ మజ్జిగ చూసారా, చాలా టేస్టీగా ఉందండి నిజంగా. అంటే మనం ఇంట్లో చేసుకుని ఎక్కడ తాగినా ప్యాకెట్స్లో తాగినా అంత టేస్ట్ రాలేదు, నాకు అంత బాగా నచ్చింది. స్వీట్స్ కూడా నిజంగా సూపర్ ఉంది. బట్ ఏమైనా స్వీట్ ఎక్కువ నచ్చింది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే బాగుంటుంది, నా అలాగా స్వీట్ తక్కువ తినే వాళ్ళకి అస్సలు నచ్చదనమాట. సో అది మ్యాటరు. సో అంతే ఈ వీడియో, ఇలా చాలా సింపుల్గా వీడియో అయితే అయిపోయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నేను మీ వరకు రావాలి కూడా. సో అందుకనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.